Welcome to my channel, Balaniti World. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు కొత్తపల్లి. ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు జగన్నాథం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎవరైనా సమస్యల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసేవాడు. అతని భార్య సీతమ్మ. భర్తకు తగ్గట్టుగానే ఆమె కూడా చాలా మంచిది. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. కానీ వారికొక సమస్య ఉంది. పెళ్ళయి చాలా సంవత్సరాలైనా వారికి సంతానం కలగలేదు. దాంతో వాళ్ళిద్దరూ ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు సీతమ్మ చాలా బాధగా కూర్చుని ఉంటుంది. అప్పుడు జగన్నాథం సీతమ్మ దగ్గరకు వచ్చి, సీతా, ఏమైంది? దిగులుగా కూర్చునున్నావు, ఏంటో చెప్పు. నా బాధ ఇక ఏముంటుందండి? మనకిన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. ఎవరికైనా ఇంతకంటే పెద్ద బాధ ఇంకేముంటుందండి? ఎందుకు సీతా బాధ? నీకు నేనున్నాను కదా. ఇక నాకు నువ్వున్నావు. జీవితాంతం మనిద్దరం సంతోషంగా ఉందాం అని జగన్నాథం సీతతో చెప్తాడు. ఇక సీత తను ఎంత బాధలో ఉన్నా తన భర్త కోసం ఒక చిన్న నవ్వు నవ్వుతుంది. మరొక గ్రామంలో ఒక మహిళ ఉంది. తన పేరు కళ్యాణి. కళ్యాణికి ఎవ్వరూ లేరు. చిన్నప్పటి నుండి కళ్యాణిని తన పిన్ని బాబాయ్ చూసుకునేవారు. కాని వాళ్ళు కేవలం తన ఆస్తి కోసం మాత్రమే చూసుకునేవారు. ఒకరోజు కళ్యాణి వాళ్ల ఇంటికి ఒక వ్యక్తి వచ్చి కళ్యాణి వాళ్ల బాబాయితో, కాంతయ్య, కళ్యాణికి పెళ్లి వయసు దాటేస్తోంది. ఇక పెళ్లి చేయరా? చేస్తాం సీను. కాని మా కళ్యాణికి తగ్గ అబ్బాయి దొరకాలంటే ఈమాత్రం సమయం పడుతుంది కదా. మన కళ్యాణికి తగ్గ అబ్బాయి దొరికాడు కాంతయ్య. చాలా మంచి అబ్బాయి, బాగా ఆస్తిపరుడు. ఏమంటావ్? అవునా సీను, నువ్వు చెప్పావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా మంచి అబ్బాయి అయ్యుంటాడు. నేను కళ్యాణిని అడిగి నీతో చెప్తాను అని కాంతయ్య చెప్తాడు. తర్వాత కాంతయ్య తన భార్య లతతో, చూసావా లత, సీను ఒక సంబంధం తెచ్చాడు. మనకు లేని తొందర ఈ ఊరి వాళ్లకు ఎక్కువగా ఉంది. ఎవరు ఎన్ని సంబంధాలు తెచ్చినా ఈ మహాతల్లికి పెళ్లి చేసేదే లేదు. పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం వాడికెవడికో దక్కుతుంది. ఇక ఇన్నాళ్లు దీన్ని చూసుకుంది ఆ ఆస్తి కోసమే కదా. ఏమేవ్ కళ్యాణి, నువ్వు నోరెత్తకుండా జీవితాంతం ఇక్కడే పడుండాలి, అర్థమైందా అని వాళ్ళ పిన్ని అంటుంది. అప్పుడు కళ్యాణి ఏమీ మాట్లాడకుండా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కళ్యాణికి వాళ్ళన్న మాటల వల్ల ఎక్కువ బాధ కలుగుతుంది. అప్పుడు కళ్యాణి, ఇన్ని రోజులు నేను పడిన కష్టాలు చాలు దేవుడా. ఇక జీవితాంతం నేను కష్టాలు పడుతూ బ్రతకాలంటే నా వల్ల కాదు. ఇక నేను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని కళ్యాణి బాగా ఆలోచించుకుని అక్కడి నుండి వేరే ఊరికి వెళ్ళిపోతుంది. కాని కళ్యాణికి ఎక్కడుండాలి, ఏం చెయ్యాలి అని ఏమీ అర్థం కాదు. దాంతో కళ్యాణి ఒక గుడి బయట బాధగా కూర్చుని ఉంటుంది. అప్పుడు సీతమ్మ అక్కడికి వస్తుంది. అమ్మా, ఎవరు నువ్వు? నిన్నీ ఊర్లో ఎప్పుడూ చూడలేదు. నువ్వెందుకంత బాధగా ఉన్నావు? నీ సమస్య ఏంటో నాకు చెప్పు. నా చేతనైన సహాయం నీకు చేస్తాను. నా పేరు కళ్యాణి అండి. నేను మా ఊరు నుండి పారిపోయి ఇక్కడికొచ్చేశాను. నాకు ఈ ఊర్లో ఎవ్వరూ తెలీదు. అందుకే ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ దేవుడే దారి చూపిస్తాడని ఇక్కడ కూర్చుని ఉన్నాను. అవునా? నువ్వెందుకు మీ ఊరు నుండి వచ్చేశావు? నీ సమస్య ఏమిటి? నేను మా పిన్ని వాళ్ళ దగ్గర పెరిగాను. వాళ్ళు కేవలం నా ఆస్తి కోసమే నన్ను చూసుకునేవారు. నేను చిన్నప్పటి నుండి ఎన్నో బాధలు అనుభవించాను. ఇక జీవితాంతం అన్ని బాధలు పడలేక ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను అని కళ్యాణి సీతమ్మతో చెప్తుంది. అప్పుడు సీతమ్మ కళ్యాణిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి తన భర్తతో, ఏవండి, ఈ అమ్మాయి పేరు కళ్యాణి. తను వాళ్ళింట్లో వాళ్ల పిన్ని పెట్టే బాధలు పడలేక ఊరు వదిలి వచ్చేసింది. అది విని నాకు చాలా బాధేసింది. అందుకే మనింటికి తీసుకుని వచ్చాను. ఇక నుండి తనను మనింట్లోనే ఉండనిద్దామండి. సరేలే సీతా, ఒక అమ్మాయి అన్ని బాధల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరి సహాయం తప్పకుండా అవసరం. నువ్వు ఆ అమ్మాయికి కొంచెం ధైర్యం చెప్పు అని అంటాడు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సీతమ్మ బయట ఉన్నప్పుడు ఒక మహిళ, చూసావా కమలా, ఈ విడ్డూరం?
సీతమ్మ ఎవరో అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఇంట్లో భర్తని పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే తర్వాత తనే నష్టపోతుంది. అవును సుధా, భర్త ఎంత మంచివారైతే మాత్రం అంత గుడ్డిగా నమ్మకూడదు అని ఊర్లో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇదంతా సీతమ్మ విని బాగా ఆలోచించి కళ్యాణి దగ్గరకు వెళ్ళి, కళ్యాణి, నువ్వేమీ అనుకోనంటే నిన్నొక విషయం అడుగుతాను. నీకు నచ్చితేనే ఒప్పుకో, లేకుంటే కుదరదని చెప్పేయ్. అంతేగాని నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోకూడదు, సరేనా? అక్క, నువ్వు నాకు కొత్త జీవితాన్నిచ్చావు. నన్ను సొంత చెల్లిలాగా చూసుకుంటున్నావు. నువ్వేమడిగినా కాదనే హక్కు నాకు లేనేలేదు. అయినా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళగలను చెప్పు? నాకీ ప్రపంచంలో ఉన్నది నువ్వొక్కదానివే. విషయమేంటి చెప్పక్క? నువ్వు మా ఆయన్ని పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటావా? నీకిష్టమైతేనే కళ్యాణి. అక్క జాలికి ప్రేమకి ఒక హద్దు ఉంటుంది. నేను నీ జీవితంలోకి రాలేనక్కా. నువ్వెందుకిలా అడుగుతున్నావో నాకు తెలుసు. ఊర్లో వాళ్ళ గురించే కదా అనుకోనీలే అక్క. మనం పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. ఊళ్ళో వాళ్ళ గురించే కాదు కళ్యాణి, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నాకు పెళ్ళయి చాలా సంవత్సరాలయింది, కాని పిల్లలు పుట్టలేదు. నువ్వు మా ఆయన్ని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కంటే ఇక జీవితమంతా నీకు రుణపడి ఉంటాను. అక్కా, నీకు సంతోషమంటే నేనేమైనా చేస్తాను. నీకు నచ్చినట్టు చెయ్యక్కా అని కళ్యాణి అంటుంది. తర్వాత సీతమ్మ వాళ్ళ ఆయనతో, ఏవండి, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి, సరేనా? ఏంటది చెప్పు సీత. నేను చేయగలిగేదైతే తప్పకుండా ఒప్పుకుంటాను. మన కళ్యాణి గురించి ఊర్లో వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా బాధగా ఉంది. అందుకే మీరు కళ్యాణిని పెళ్లి చేసుకోవాలి. ఏంటి సీత నువ్వు మాట్లాడేది? మన గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు. అయినా కళ్యాణి మనమీద నమ్మకంతో ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మనం కళ్యాణి గురించి ఇలా ఆలోచించకూడదు. నేను చెప్పేది వినండి. నేను ముందే కళ్యాణిని అడిగాను. కళ్యాణి మిమ్మల్ని పెళ్లి చేసుకోటానికి ఒప్పుకుంది. మీరు ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. మీ వల్ల నాకు సంతాన భాగ్యం లభిస్తుంది, కాదనకండి అని సీతమ్మ తన భర్తతో ఎంతో బాధగా చెప్తుంది. ఇక జగన్నాథం కళ్యాణితో వివాహానికి ఒప్పుకుంటాడు. తర్వాత వాళ్ళు ముగ్గురు ఒకే ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండేవారు. కొన్నాళ్లకి కళ్యాణికి ఒక బాబు పుడతాడు. ఇక సీతమ్మ ఎంతో సంతోషంగా ఆ బాబుని చూసుకుంటూ ఉండేది. కొన్నాళ్లకి ఆ బాబు పెరిగి పెద్దవుతాడు. అప్పుడు కళ్యాణి, బాబూ, రానాన్నా, అన్నం తిందువుగాని. లేదమ్మా, నాకు సీతమ్మే అన్నం పెట్టాలి, అప్పుడే నేను అన్నం తింటాను అని ఆ బాబు ప్రతి విషయంలో కళ్యాణ్ని పట్టించుకోకుండా సీతమ్మతోనే సమయం గడిపేవాడు. దాంతో కళ్యాణి జగన్నాథం దగ్గరకు వెళ్ళి, ఏవండి, బాబు నన్ను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎప్పుడు చూసినా అక్క దగ్గరే ఉంటున్నాడు. నాకు చాలా బాధగా ఉందండి. కళ్యాణివాడు నీకు పుట్టిన బిడ్డ. నిన్ను ఎందుకు పట్టించుకోడు చెప్పు? ఇప్పుడు వాడికి ఏం తెలుసు? అయినా సీత ఇన్ని రోజుల తర్వాత సంతోషంగా ఉంది. అది చాలు కదా మనకు అని జగన్నాథం కూడా సీత వైపే మాట్లాడతాడు. ఇక కళ్యాణి కోపంతో, ఏవండి, నాకిప్పుడు అర్థమైంది. నన్ను ఈ బాబు కోసమే మీ ఇంట్లో పెట్టుకున్నారని. మీ తప్పు మీరు తెలుసుకుని నన్ను పిలిచేంతవరకు ఈ ఇంట్లో అడుగుపెట్టను. అని కళ్యాణి ఆ ఊర్లోనే ఉన్న జగన్నాథం వాళ్ళ బంధువులింటికి బాబుని తీసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత బాబుకి సీతమ్మ మీద దిగులుతో జ్వరం వచ్చేస్తుంది. అప్పుడు బాబు కళ్యాణితో, అమ్మా, నాకు నువ్వు ఇంకా సీతమ్మ ఇద్దరి ఇష్టమే అమ్మా. నాకు చిన్నప్పటి నుండి సీతమ్మే అన్నీ చేసేది. అందుకే సీతమ్మతో కొంచెం ఎక్కువసేపు ఉంటాను. కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టమమ్మా అని ఆ బాబు చెప్తాడు. అప్పుడు కళ్యాణి తన తప్పు తెలుసుకుని ఇంటికి వెళ్తుంది. అప్పుడు సీతమ్మ తన భర్తతో, ఏవండి, మన కళ్యాణి ఇంకా బాబింట్లో లేకుంటే ఏమీ బాగాలేదు. నాకు కళ్యాణి బాగా అలవాటైపోయింది. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. సొంత చెల్లున్నా అంత బాగా చూసుకునేది కాదేమో. నాకు కళ్యాణి సొంత చెల్లి కంటే ఎక్కువండి. చిన్నపిల్ల, దానికేమీ తెలీదండి. మీరు వెళ్ళి కళ్యాణిని తీసుకునిరండి అని సీతమ్మ భర్తతో చెప్తుంది. ఈ మాటలన్నీ కళ్యాణి విని తన తప్పుడు తెలుసుకుని
సీతమ్మ దగ్గరకు వెళ్ళి, అక్క, నేను మీరు చేసిన మేలును పూర్తిగా మర్చిపోయాను. నేను పడ్డ కష్టాలన్నీ నీ వల్ల తొలగిపోయాయి. అలాంటి మిమ్మల్ని నేను బాధ పెట్టాను. నన్ను క్షమించండి. నేనెప్పుడూ ఇలాంటి పొరపాటు చెయ్యను. ఏంటి కళ్యాణి ఈ మాటలు? కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. ఇది నీ ఇల్లు. నువ్వు ఎప్పుడూ వేరుగా అనుకోకూడదు, సరేనా? అని సీతమ్మ కళ్యాణికి చెప్తుంది. తర్వాత వాళ్ళు మునుపటిలాగే ఎప్పుడూ సంతోషంగా జీవిస్తుంటారు. అందరికీ నమస్కారం. నేనండి కళ్యాణిని. నా కష్టాలన్నీ సీతక్క ద్వారా తొలగిపోయాయి. అయినా నేను సీతక్కను అపార్థం చేసుకున్నాను. అయినా కూడా వాళ్ళు నన్ను మునుపట్లాగే ఆదరించారు. మీ జీవితంలో ఇలాంటి మిత్రులుంటే ఎప్పుడూ అపార్థం చేసుకోకండి. మీకు మా కథ నచ్చిందా? మరైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు కృతజ్ఞతలు. Thanks for watching. Please do like, share, and subscribe.